సంతోషంగా ఉన్నారు? హల్లెలూయా. పక్కవారితో నేను సంతోషంగా ఉన్నాను అనండి. నేను దేవుని సన్నిధిలో పరిపూర్ణమైన సంతోషం. ఎంత? కొంచెము కాదు, పరిపూర్ణమైన సంతోషం ఉంది. అందుకోసారి పక్కవారితో పరిపూర్ణమైన సంతోషము. ఆయన సన్నిధిలో పరిపూర్ణమైన సంతోషం. ఆ పరిపూర్ణమైన సంతోషమే మీ బలం, మన బలం, మనందరి ఒక బలం, నా యొక్క బలం. హల్లెలూయా. నీ బలమంతా ఏంటంటే దేవుని సన్నిధే. ఆయన ఆరాధించినప్పుడు, ఆయన వాక్యం చదివినప్పుడు, ప్రార్థన చేయించినప్పుడు ఆ యొక్క ప్రసన్నత మనం అనుభవిస్తూ ఉంటాం. అది మనం ఏం చేస్తుందంటే దుఃఖములో ఉన్న వారిని అది ఓదార్స్తూ ఉంటుంది, పడిపోయిన వారిని లేవనెత్తుతుంది. హల్లెలూయా. రైట్. న్యాయాధిపతులు 13వ అధ్యాయము, న్యాయాధిపతులు, జడ్జెస్ 13th చాప్టర్, మొదటి వచనం నుంచి చదవండి. ఇశ్రాయేలీయులు మరలా యెహోవా దృష్టికి దోషులు కాగా యెహోవా 40 సంవత్సరములు వారిని ఫిలిష్తీయుల చేతికి అప్పగించెను. హల్లెలూయా. చూడండి, ఇక్కడ చూస్తే ఇశ్రాయేలు ప్రజలు దేవుని ఎదుట ఏం చేసినారంట? దోషం చేసినందుకు 40 సంవత్సరాలు ఎవరి చేతుల్లో పెట్టినారు? ఫిలిష్తీయులు, అంటే శత్రువుల చేతుల్లో పెట్టినాడు. మనం కూడా కొన్ని విషయాలు ఆలోచిస్తామండి, ఎందుకు ఇలా ఏంటి అని. కొన్ని మనం పరీక్షించుకోవాల్సి వస్తుంది, కొన్ని మనం చక్కదిద్దుకోవాల్సి వస్తుంది, కొన్ని మనం సరి చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకు ఇది నాకు జరిగిందని అనుకోవద్దు, కానీ అందులో దేవుడు నీకు ఏదో నేర్పియాలనుకుంటున్నాడు. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. అందుకు దేవుడు మరి మీకు ఏదో నేర్పించి నిన్ను చక్కదిద్దాలనుకుంటున్నాడు. మోషేని కూడా 40 సంవత్సరాలు రాజభవన్లో పెరిగాడు, ఇంకా 40 సంవత్సరాలు గొర్రెల కాపరిగా ఉన్నాడు. ఆ 40 సంవత్సరాల ముందులోనే దేవుడు పిలుచుకొని నాయకుడిగా చేయవచ్చు. కానీ 80 సంవత్సరాలు అయిన తర్వాత 80 సంవత్సరాల్లో చాలా విషయాలు నేర్పించినాడు, ఎన్నో విద్యలు నేర్చుకున్నాడు, ఎన్నో లాంగ్వేజ్లు నేర్చుకున్నాడు. ఒక మాట వింటున్నారా? ఎంతో సైన్స్ అంతా తెలుసుకున్నాడు. కానీ ఈ 40 సంవత్సరాలు అంతా, సెకండ్ 40 అంతా కూడా 40 నుంచి 80 వరకు ఆ ఏదైతే నేర్చుకున్నాడో అవన్నీ మర్చిపోయాడు. హల్లెలూయా. ఏదైతే నేర్చుకున్నాడో అవన్నీ కూడా మర్చిపోయినట్టు చూస్తూ ఉన్నాం. ఆమేన్. దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. గొప్ప దేవుడు గొప్ప కార్యాలు చేస్తూ ఉంటాడు, అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యక్రియలు చేస్తాడు. ఆమేన్, ఆమేన్. ఒక చిన్న ప్రార్థన చేద్దాము. ప్రార్థన చేసి మళ్ళీ ఇంకొక వాక్యానికి వెళ్దాం. మరి గణేష్పల్లిలో అంజలి అని ఉంటుంది, వారి యొక్క అన్నగారు నిన్న దినంలో మరి గణేష్పల్లి దగ్గర యాక్సిడెంట్ అయిందని చెప్పి ఉన్నారు. సో వారి కొరకు మరి ఇక్కడనే ఐశ్వర్యాలు కానీ అక్కడెక్కడ కష్టం అని చెప్తా ఉన్నారు. సరే, ప్రేయర్ చేయండి, అందరు కలిసి ప్రేయర్ చేయండి, అందరు కలిసి ప్రేయర్ చేయండి. ప్రభా, నీకు అసాధ్యమేది లేదు తండ్రి, పునరుద్ధానమును జీవమై ఉన్నావు తండ్రి. ఆ బ్రదరు జీవము కలుగునుగాక, జీవము కలుగునుగాక, జీవము కలుగునుగాక అని నిక్షేముగా నువ్వు పొందిన దెబ్బల చేత ప్రభా స్వస్థత తండ్రి, స్వస్థత కలుగునుగాక. బ్రెయిన్లో ఏదైతే బ్లడ్ ప్రభా బ్లడ్ లీక్ అవుతుందన్నారు, యేసు నామంలో స్వస్థత కలుగునుగాక, యేసు నామంలో స్వస్థత కలుగునుగాక. ప్రభా, ఒక్కడు కూడా నశించిపోవడం ఇష్టం లేదు ప్రభా. ఆ భూదేశంట బ్రదరు రక్షింపబడునుగాక అని ప్రార్థిస్తున్నాం, సంఘముగా ప్రార్థిస్తున్నాము తండ్రి. We speak life in Jesus' name. We speak long life in Jesus' name. No more death. We cancel death in Jesus' name. We speak life in Jesus' name. Amen, amen, amen. Yes, చప్పలు కొట్టి దేవుని స్తుతిద్దాం. చదవండి న్యాయాధిపతులే 2 నుంచి. జొర్యా పట్టణస్థుడునైన మానోహ అను ఒకడుండెను.
ఒకరుండేను అని ఒకసారి పక్కవాడు నీకులాగా ఒకరున్నారు అన్నాడు. హల్లెలూయా. నీకులాగానే లేరు కానీ నీకులాగానే ఉన్నారు. ఆయన పేరు ఏం పేరు? మనోహర. ఓకే. అతని భార్య గొడ్రాలై కానుపు లేక ఉండెను. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, అందొకసారి ప్రత్యక్షమై అని, అందరూ ఒకసారి ప్రత్యక్షమై, మరొకసారి ప్రత్యక్షమై. ఎవరు ప్రత్యక్షమై ఉన్నారు? యెహోవా దూత ప్రత్యక్షమై ఉన్నది. వావ్. చూడండి, ప్రత్యక్షత. దేవుని దూత తన భార్యకు ఏమై ఉందంట? ప్రత్యక్ష అయిందంట. ప్రత్యక్షత అన్నది చాలా ప్రాముఖ్యమైనది మన జీవితంలో. ఇక్కడ చాలా ప్రత్యక్షతలు ఉన్నాయి, కానీ దైవికమైన ప్రత్యక్షత నీ జీవితాన్ని మలుపును తిప్పుతుంది. హల్లెలూయా. మనము మోషే జీవితంలో చూస్తే మొదటిది, రెండోది 80 సంవత్సరంలో ఎప్పుడైతే ఆ అగ్ని కాలిపోతూ ఉంది, పొగ ఏమవుతుంది? స్తోత్రం చెప్తారా? ఆ వింతను చూడడానికి వెళ్ళినప్పుడు దేవుడు మాట్లాడి ఒక ప్రత్యక్షత కలిగింది. స్తోత్రం చెప్తారా? ఆ ప్రత్యక్షత మోషే జీవితాన్ని మార్చివేసింది. ఈరోజు మీ జీవితంలో దేవుడు ప్రత్యక్షమవునుగాక. ఆమేన్. హల్లెలూయా. దేవుని దూత ప్రత్యక్షమైందంటే ఏదో శుభవార్త ఉంటుంది కదా. మేరీతో, బైబిల్లో ఉన్న మేరీతో దేవుడు గాబ్రియల్ దూత ప్రత్యక్షమై, నువ్వు ఇగో పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు గర్భము ధరిస్తావు అని చెప్పాడు. హల్లెలూయా. యోసేపు కూడా సీక్రెట్గా తన ఎంగేజ్మెంట్ అయిన మేరీని విడనాడాలనుకున్నాడు, కానీ దేవుని దూత మోషేకు ప్రత్యక్షమై, అందుకోసారి ప్రత్యక్షమై, హల్లెలూయా, మరలా ఆయన మనసు మార్చుకొని మరలా మేరీ దగ్గరికి వెళ్ళి పట్టుకొని వెళ్ళిపోయాడు. స్తోత్రం చెప్తారా? అంటే ఒక ప్రత్యక్షత నిన్ను లేవనెత్తుతున్నది. ఒక ప్రత్యక్షత ఎండిన ఎడారిలో, వింటున్నారా, ఒక మార్గమును, ఒక నూతన క్రియ ప్రారంభమవుతుంది. మనం క్రైస్తవులుగా మనందరూ తెలుసుకోవాలి ఏంటంటే ప్రత్యక్షత అన్నది మన జీవితంలో కలగాల. ప్రత్యక్షత అన్నది లేకపోతే ప్రతిది కూడా ఎండిపోయినట్టే ఉంటుంది. నువ్వు ఎన్ని సంవత్సరాలు మనము బ్యాప్టిజం తీసుకున్నాము, లేకుంటే పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడ్డాము, కానీ ఎప్పుడైతే నీకు ప్రత్యక్షత నీకు కలుగుతుందో నీ యొక్క పరిస్థితి కూడా మారుతుంది. ఇక్కడ తన జీవితంలో మరి గర్భఫలము లేదు. బైబిల్ చెప్తా ఉంది, దేవుని దూత తనకు ప్రత్యక్షమై ఉన్నది. సరే, ప్రత్యక్షమై ఉన్నది. ఒక ప్రత్యక్షత ఒక మంచి శుభవార్తను తీసుకువస్తుంది. ఒక ప్రత్యక్షత నిన్ను స్వస్థపరుస్తుంది. ఒక ప్రత్యక్షత నిన్ను విడుదల చేస్తుంది. ఒక ప్రత్యక్షత నీ దుఃఖము నుంచి సంతోషములోనికి మారుస్తుంది. ఒక ప్రత్యక్షత నీవు పేదరికాన్ని కొట్టివేసి ధనవంతులుగా చేస్తుంది. ఒక ప్రత్యక్షత యేసు రక్తం నా పాపములు కడగబడినని నీకు తెలుస్తుంది. ఒక ప్రత్యక్షత ఏమంటుందంటే, నేను పాతవి గతించను, all things are passed away, I am a new creation. హల్లెలూయా. అది ప్రతి ఒక్కరికి ఈ ప్రత్యక్షత కలగాల. థ్యాంక్ గాడ్. ఇటువంటి గడ్డు పరిస్థితుల్లో దేవుడు తనకు దేవుని దూత ప్రత్యక్షమై ఉన్నది. అందొకసారి అనండి, ఇంకొకసారి అనండి, ఇంకొకసారి అనండి. ఇట్స్ రియల్. ఏదైతే ఊహించుకుంటున్నావో అది రియల్. ఈరోజు రాత్రి దేవుని దూత కనపడితే ఏం చేస్తారు? హల్లెలూయా. ఇట్లా సైలెంట్ ఉంటారా? ఎట్లుంటారు? ఈరోజు రాత్రి దేవుని దూత వచ్చింది అనుకో, అనాలా ప్రభువా ఏదో శుభవార్త ఉందయ్యా అని.
సామ్యూయల్ కూడా ఆ ఊరిలో ప్రవేశిస్తుంటే మరి ఆ బెత్లెహేం ఆ ఊరిలో ప్రవేశిస్తూ ఉంటే శుభవార్తనా ఇంకేమైనా వార్తనా అని. ఈరోజు ఆయన మందిరానికి వచ్చిన వారందరికీ ఈరోజు సాయంకాలంలో అనేకమైన శుభవార్త తెలుసును గాక. హల్లెలూయా. పక్కది నీకు అనేకమైన గుడ్ న్యూస్ తెలుస్తుంది అన్నాడు. ఒక్కటి కాదు, అనేకంగా గుడ్ న్యూస్. హల్లెలూయా. ఒకసారి గుడ్ న్యూస్ అన్నాడు. మనం అందరం ఒక ఛానల్ ఓపెన్ చేసాం గుడ్ న్యూస్ అని. అయ్యో ఆమెను ఎవరు అన్నట్లే. గుడ్ న్యూస్ అందరూ గుడ్ న్యూస్. ఇన్స్టాగ్రామ్ తొందరలో ఓపెన్ చేసాం గుడ్ న్యూస్. ఆమేన్. హల్లెలూయా. గుడ్ న్యూస్ ఛానల్ పెడదాం గుడ్ న్యూస్. అయ్యో ఇప్పుడు అన్నది రాబోయే దినంలో అది ప్రత్యక్షం అవుతుంది. ఓకే రాసుకోండి నాన్న, నేను మర్చిపోతా. రైట్ చదువు. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్రాలవు, నీకు కానుపు లేకపోయేను, అయితే నీవు గర్భవతివై కుమారుని కందువు. కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్ష రసమునే గాని మద్యమునే గాని త్రాగకుండుము, అపవిత్రమైన దేనినైనను తినకుండుము. నీవు గర్భవతివై కుమారుని కందువు, అతని తల మీద మంగళకత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షింప మొదలుపెట్టునని ఆమెతో అనగా, ఆ స్త్రీ తన పెనిమిటి యొద్దకు వచ్చి, దైవజనుడొకడు నా యొద్దకు వచ్చెను, అతని రూపము దేవదూత రూపమును పోలినదై మిక్కిలి భీకరముగా ఉండెను. అతడు ఎక్కడ నుండి వచ్చెనో నేను అడగలేదు, అతడు తన పేరు నాతో చెప్పలేదు గాని, ఆలకించుము, నీవు గర్భవతివై కుమారుని కందువు, కాబట్టి నీవు ద్రాక్షరసమునే గాని మద్యమునే గాని త్రాగకుండుము, అపవిత్రమైన దేనినైనను తినకుండుము. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని చనిపోవు వరకు దేవునికి నాజీరు చేయబడిన వాడై ఉండునని నాతో చెప్పెనెను. ఆమేన్. ఇక్కడ మరి ఎప్పుడైతే తన భార్యకు తెలిసిందో, ఇట్లా గర్భం ధరించి కుమారుడు పుడతావని తెలిసిందో, వెంటనే వెళ్ళి భర్తకు చెప్తా ఉన్నాడు, ఇదిగో ఈ విధంగా ఉండాలని కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చినారు అని. ఇక్కడ నాకు అర్థం కాదు, భర్తకు చెప్పలే కానీ భార్యకు ప్రత్యక్షమై. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? స్తోత్రం చెప్తారా? భార్యకు దేవుడు ప్రత్యక్షమై. ఇంకొక దగ్గర చూస్తే జకర్యాకు దేవుని దూత ప్రత్యక్షమైంది. హల్లెలూయా. ఎలిజబెత్ దగ్గర ప్రత్యక్షం కాలే. అబ్రాము దేవుడు ప్రత్యక్షం వాక్య మూలంగా మాట్లాడుకుంటూ వచ్చినాడు. దాని తర్వాత షారాకు దేవుడు ప్రత్యక్షమై ఉన్నాడు. ముగ్గురు వచ్చి రియల్గా వచ్చి. నేను చెప్పేది కొంచెం మీ అందరికి అర్థమవుతుంది కదా? అర్థమైన వాళ్ళు హల్లెలూయా చెప్తారా? బిగ్గరగా చెప్తారా? నిద్రపోయే వాళ్ళు హల్లెలూయా చెప్తారా? ప్రత్యక్షం చూడండి, దేవుడు మీకు ప్రత్యక్షం అవుతే మీ నిద్రపోతుంది. దేవుడు మీతో మాట్లాడుతుంటే ఎంత టైర్డ్ అయిపోయినా హుషారుగా ఉంటారు. ఇక్కడ భార్యతో దేవుడు దర్శించి ఆ గుడ్ న్యూస్ అనేది, ఆ శుభవార్త అనేది భర్తకు పోయి చెప్పి, ఇదిగో మనం ఏ మద్యం తాగొద్దు, ఇలా ఇన్స్ట్రక్షన్ ఇందాక చదివినట్టు అన్నీ కూడా భర్తతో చెప్పడం జరిగింది. ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఏదైతే శుభవార్త చెప్పిన తర్వాత కూడా దాన్ని క్లియర్గా అర్థమయ్యే విధంగా మరి దేవుడు ప్రత్యక్షమై ఆ ప్రత్యక్షత యొక్క విషయమును క్లారిటీగా దేవుడు చెప్తాడు.
ఈరోజు దేవుడు మీతో మాట్లాడినది కొంచెమే క్లారిటీగా మనం విన్నామేమో, కొంచెమే సరిగా విన్నామేమో. ఈరోజు నుంచి క్లారిటీగా మొత్తము దేవుడి వద్ద వినేదము గాక. ఆమేన్. స్తోత్రం చెప్తారా? 8 నుంచి చదువు. అందుకు మనోహ, నా ప్రభువా, నీవు పంపిన దైవజనుడు మరలా మా యొద్దకు వచ్చి, పుట్టబోవు ఆ బిడ్డకు మేము ఏమేమి చేయవలెనో దానిని మాకు నేర్పునట్లు దయచేయమని యెహోవాను వేడుకొనగా దేవుడు మనోహ ప్రార్థన ఆలకించెను. ఆమేన్. చూడండి, ఇక్కడ భార్య ప్రార్థన చేయలే కానీ మనోహ ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, నువ్వు ఏదైతే మాట్లాడినావో దూత మరలా వచ్చి మాతో మాట్లాడు. హల్లెలూయా. దేవుడు ఏ విధంగా అయితే ప్రత్యక్షత మొదటిగా తన భార్యకు వచ్చిందో ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, ఏ విధంగా అయితే నువ్వు మాట్లాడావో మరోసారి మాతో మాట్లాడు అంటున్నాడు. నా దేవుడు మాట్లాడే దేవుడు. హల్లెలూయా. అందుకోసం నా దేవుడు మాట్లాడే దేవుడు, నా దేవుడు ప్రత్యక్షమయ్యే దేవుడు అన్నాడు. నా దేవుడు నేను పిలిచినప్పుడు పలికే దేవుడు అన్నాడు. నేను ప్రార్థించినప్పుడు నా మొర వినే దేవుడు అనండి. ఆపత్కాలములోనే మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరం ఇచ్చును అనండి. హల్లెలూయా. ఎస్, ఆయన నీకు సహాయం చేయవాడు. కొండల తట్టు నా కన్నులు ఎచ్చుచున్నాడు, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలనే నాకు సహాయం వచ్చును. ఎవరి వల్ల? దేవుని వల్లనే నీకు సహాయం వచ్చు. ఇక్కడ దేవుని సహాయం కొరకు ఎవరైనా ఎదురు చూస్తున్నారైతే దేవుడు మీకు సహాయం చేయనుగాక. స్తోత్రం. హల్లెలూయా. దేవుడు పక్కవాడితో అన్న దేవుడు నీకు సహాయం చేస్తాడు. నిజంగానా అనుకుంటారు మనసులో. మరొకసారి దేవుడు నాకు సహాయం చేస్తున్నాడు అన్నాడు. అంటే మంచిగా అన్నాడు, దేవుడు నాకు సహాయం చేస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. శ్రావణ్ వారి యొక్క అమ్మగారు, దేవుడు మీకు సహాయం చేస్తాడమ్మా. రైట్. ప్రార్థన చేసినాడు. ప్రభువా, మరొక్కసారి మాతో మాట్లాడు ప్రభువా. ఏ ప్రత్యక్షత అయితే నా భార్యకి ఇచ్చినావో మరొక్కసారి మాతో మాట్లాడు ప్రభువా అని అడుగుతున్నాడు. చదవండి. పొలములో కూర్చుండగా దేవుని దూత ఆమెను దర్శించెను. ఆ సమయమున ఆమె పెనిమిటి అయిన మనోహ ఆమె యొద్ద ఉండలేదు గనుక. చూడండి, మళ్ళా ఎవరితో కలిసినాడు? ప్రార్థన చేసింది ఎవరు? భర్త మనోహ. మరలా ఆ ప్రార్థన దేవుడు విన్నాడు. మనోహకి ఎందుకు అనిపించలేదు? స్తోత్రం. హల్లెలూయా. మరలా భార్యతోనే దేవుడు ప్రత్యక్షమై మరి దేవుడు దూత కనబడతా ఉంది. ఆ స్త్రీ త్వరగా పరుగెత్తి, ఆనాడు నా యుద్ధకు వచ్చిన పురుషుడు నాకు కనబడనని అతనితో చెప్పెను. అప్పుడు మనోహ లేచి తన భార్య వెంబడి వెళ్ళి ఆ మనుషుని యొద్దకు వచ్చి, ఈ స్త్రీతో మాటలాడిన వాడవు నీవేనా అని అతనిని అడుగగా అతడు నేనే అనెను. అందుకు మనోహ, కావున నీ మాట నెరవేరినప్పుడు ఆ బిడ్డ ఎట్టివాడగునో అతడు చేయవలసిన కార్యం ఏమిటో తెలుపుమని మనవి చేయగా, యెహోవా దూత, నేను ఆ స్త్రీతో చెప్పినదంతయు ఆమె చేకొనవలెను. ఆమె ద్రాక్షావల్లి నుండి పుట్టినదేదియూ తినకూడదు. ఆమె ద్రాక్షారసమునైనను మద్యమునైనను త్రాగకూడదు. అపవిత్రమైన దేనినైనను తినకూడదు. నేను ఆమెకు ఆజ్ఞాపించినదంతయు ఆమె చేకొనవలెనని మనోహతో చెప్పెను. అప్పుడు మనోహ, మేము ఒక మేకపిల్లను సిద్ధపరచి నీ సన్నిధిని ఉంచు వరకు నీవు ఆగుమని మనవి చేసుకొనుచున్నామని యెహోవా. చూడండి, ఇక్కడ మరల ప్రత్యక్షమై చెబుతా ఉన్నాడు. ఇక్కడ మనోహ యొక్క ప్రత్యేకత ఏంటంటే మరల మాతో క్లారిటీగా క్లియర్గా మాట్లాడమంటున్నాడు. అంతేకాకుండా ఆ పిల్లవానికి ఏమి బోధించాలా, ఆ పిల్లవానికి ఏమి తినిపించాలా,
ఆ పిల్లవారిని ఎట్లా నడిపించాలా, పెద్ద చేయాలా అడుగుతూ ఉన్నాడు. స్తోత్రం చెప్తారా? మనకు దేవుడు గర్భఫలం దేవుడు ఇస్తాడు. ఇస్తాడా? ఇస్తాడు. అదే విధముగా మనం అడిగినట్టు మనం అడగాల. ఏంటంటే, ప్రభువా, ఏ విధంగా పిల్లవాడిని బోధించాలా, ఏ విధంగా నేను పెంచాలా? దేవుడు అంటాడు, దేవుడు రాజ్యం కొరకు పెంచమంటాడు. స్తోత్రం చెప్తారా? మనం అడగాల. దేవుడు ప్రతిదీ దేవుడు ఇస్తాడు, ఇవ్వనని కాదు, దేవుడు ఇస్తాడు. ఈ యొక్క భార్యాభర్తల విషయంలో చూచినప్పుడు ఏదైతే ఇది కూడా దేవుని దూత ప్రత్యక్షమై ఒక్క క్వశ్చన్ మరలా అడుగుతున్నాడు, ఇది నువ్వు చెప్పింది మరలా చెప్పు అని. దేవుడు మరలా చెప్తున్నాడు, మరలా ప్రత్యక్షమై ఉన్నాడు. స్తోత్రం చెప్తారా? అదే మాట మళ్ళీ రిపీట్ చేస్తూ ఉన్నాడు. నేను ఏమి బోధించాలా, ఏమి మాట్లాడాలని దేవుని దగ్గర నుంచి ఇన్స్ట్రక్షన్ తీసుకుంటున్నాడు. ఎలా చేయాలా, ఏంటి, నా పిల్లవాడిని ఏ విధంగా పెట్టాలా, ఏ విధంగా పెంచాలి అని. ఈరోజు మన కుటుంబంలో అందరికీ కూడా పిల్లల విషయంలో తల్లిదండ్రులకు ప్రత్యక్షముగా దేవుడు ఇచ్చునుగాక, ప్రత్యక్షత ఇచ్చునుగాక. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. చూడండి, మీకు ముందే తెలిసిపోవాలి, నా కుమారుడు నా కుమార్తె సేవలో వాడిపోతారని. ఎప్పుడు? తల్లి గర్భంలో ఉన్నప్పుడే. కానీ మనం అందరం ఏం చేస్తామంటే, ఒక ఇంజనీర్ కావాలో, డాక్టర్ కావాలో, ఇంకేదో అనేస్తాం. కొందరు ఎట్లుంటారంటే, మంచిగా ఉన్నారు, పెరిగిండు, సేవ అన్నారు. వింటున్నారా? ఎప్పుడైతే ఒక అతను ఉన్నాడు, నేను మర్చిపోలేను, నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు కలిసిన, సేవ అన్నారు. ఇంటర్ కలిసిన, సేవ అన్నారు. బీటెక్ చదివిండు, మంచి మార్కులు వచ్చినాయి, సేవనా అన్నారు. ఎంటెక్ చదివిండు, సేవనే లేదన్నాడు. జాబ్లో జాయిన్ అయ్యిండు, లక్షల జీతం వస్తుంది, సేవ నేను చేయను అన్నాడు. మారిపోయి. హల్లెలూయా. సరే, నువ్వు బోధించమంటున్నాడు. పిల్లలకి ఏం బోధించాలా, ఏం నడిపియాలా, ఇక్కడ చక్కగా అడుగుతూ ఉన్నాడు. అంతేకాకుండా, ప్రభా, నీకు అర్పణలు చేయాలి, అంతవరకు నువ్వు వెళ్ళకూడదు అంటున్నాడు. అప్పుడు మనోహ, మేము ఒక మేకపిల్లను సిద్ధపరచి నీ సన్నిధిని ఉంచు వరకు నీవు ఆగుమని మనవి చేసుకొనుచున్నామని యెహోవా దూతతో చెప్పగా, యెహోవా దూత, నీవు నన్ను నిలిపినను నీ భోజనము నేను తినను. నీవు దహన బలి అర్పించనుద్దేశించిన ఎడల యెహోవాకు దానిని అర్పింపవలెనని మనోహతో చెప్పెను. అతడు యెహోవా దూత అని మనోహకు తెలియలేదు. మనోహ, నీ మాటలు నెరవేరిన తరువాత మేము నిన్ను సన్మానించినట్లు నీ పేరేమని యెహోవా దూతను అడుగగా, యెహోవా దూత, నీవేళ నా పేరు అడుగుచున్నావు, అది చెప్పశక్యము కానిదనెను. అంతటా మనోహ నైవేద్యముగా ఒక మేకపిల్లను తీసుకొని ఒక రాతి మీద యెహోవాకు అర్పించెను. మనోహాయు అతని భార్యయు చూచుచుండగా ఆ దూత ఒక ఆశ్చర్య కార్యము చేసెను. ఒక ఆశ్చర్య కార్యము. పాట వస్తుందా? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడవు తండ్రి, సమాధానకర్త, ఆశ్చర్య. హల్లెలూయా. ఎప్పుడైతే అర్పణలు అర్పించినారో ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. ఆ ఆశ్చర్యకరమైన సంఘటన ఈరోజు మీ జీవితంలో జరుగునుగాక, నీ కుటుంబంలో జరుగునుగాక. రైట్, పాడదాం ఈ పాట. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడవు తండ్రి, సమాధానకర్త, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడవు తండ్రి, సమాధానకర్త.
ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడవు తండ్రి ఆశ్చర్యకరుడు పట్ శాసించినవాడు మాటతో ప్రకృతిపై నీటిపై టీవిగా నడిచిన వాడతడు నీటిపై టీవిగా నడిచిన వాడతడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడవు తండ్రి ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడవు తండ్రి సమాధానకర్త. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడైతే ఆ అర్పణలు అర్పించినారో ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. మనం ఎప్పుడు కూడా దేవునికి ఇచ్చేటప్పుడు మన జీవితంలో ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరుగుతుంది. నువ్వేదో కానుకలు ఇస్తున్నావు ఏదో అని కాదు, ఏదో సండే వస్తున్నాను వేస్తున్నాను కాదు, ఏదో నేను దశంభాగం ఇస్తున్నానని కాదు. ఇక్కడ ఒక శుభవార్త, ఒక వాకు దేవుడు చెప్తే ఊరికే పంపేయట్లే. ఇక్కడ అర్థమైందా? ఊరికే పంపించట్లే. ఏదో ఒకటి ఇవ్వాలని, భోజనం పెట్టేయాలనో లేకపోతే అర్పణలు ఇవ్వాలనో ఆ ప్రయాసపడతా ఉన్నా. హల్లెలూయా. ఒక దైవజనుడు మీ ఇంటికి వస్తే మంచి పదార్థాలతో వారికి పెట్టాలి. అంతేకాదు పౌలు భక్తుడు చెప్తాడు, మంచి పదాలతో వారిని తృప్తిపరచాలా, మంచి పదాలతో వారిని చూడాలి అని. అంతేగాని ఒక దైవజను ఇంటికి వచ్చి లేకపోతే వారి ద్వారా నువ్వు ప్రార్థన చేసుకున్నావు అంటే వారు ఏదో విధంగా నువ్వు విత్తాల, వాళ్ళ చేతుల్లో విత్తాల. ఖాళీగా అస్సలు పంపకూడదు. వింటున్నారా? ఖాళీగా అస్సలు పంపకూడదు. అది మంచిది కాదు. అది ఆశీర్వాదం అన్నది మనం పొందుకో. హల్లెలూయా. దైవజనుడు వచ్చి నీకు ప్రార్థించినప్పుడు, నిన్ను దర్శించినప్పుడు ఖాళీ చేతుల్లో పంపొద్దు. ఇప్పుడు మా ఇంటికి కూడా ఎవరైనా దైవజనులు వస్తే నేను కూడా ఖాళీ పంప. నేను విత్తనం ఇచ్చినప్పుడు నాకు ఆశీర్వాదం అది. వింటున్నారా? ఒక శుభకార్యం అయితే వింటున్నారా, ఖాళీగా పంపొద్దు. దైవజనులను అస్సలు ఖాళీగా అట్లా పంపొద్దు. నీ జీవితంలో అద్భుతం జరగాలన్నా, ఆశ్చర్యక్రియలు జరగాలన్నా యూ హ్యావ్ టు గివ్ సంథింగ్. ఇక్కడ వారి భార్య ఇద్దరు కలిసి ఒక అర్పణలు అర్పిస్తూ ఉన్నాడు. అందుకే వారి జీవితంలో ఏం జరిగింది? వింత. అందుకొకసారి వింత జరిగింది అన్నాడు. ఈరోజు మీ జీవితంలో వింత జరుగునుగాక. ప్రతిసారి దేవునికి ఇచ్చినప్పుడల్లా ఒక వింత జరుగుతుంది. ఎక్స్పెక్ట్. ఇలా సండే కానుకలు తీసుకున్నప్పుడు విత్తేటప్పుడు మీరు అనుకోవాలా, ఈరోజు వాక్యం వాక్యం ద్వారా నేను విత్తబడుతుంది. ఈ విత్తనము ఏం కావాలా? ఒక వింత కార్యము చేస్తూ ఉంటుంది. నీ జీవితంలో ఒక సమాధానం జరుగుతుంది, ఒక సంతోషం కలుగుతుంది, ఒక ఆనందం కలుగుతుంది. మీ అందరికీ చూడండి, ఎప్పుడు ఎల్లకాలం మీరు ఉండరు. మేబీ మీరు లండన్లో ఉండొచ్చు, యూఎస్లో ఉండొచ్చు, కెనడా ఉండొచ్చు. అక్కడ కూడా మీరు చర్చికి పోవచ్చు. ఎవరు ఏమంటలే, హల్లెలూయా చెప్తారా? అక్కడ ఒక సంఘానికి వెళ్తున్నావు, ఆ సంఘ కాపరి మీ వద్దకు వచ్చినాడు, ప్రేయర్ చేసి వెళ్ళిపోయాడు. నువ్వు ఏం విత్తలేదు అనుకో,
అది నేను మీకు సరిగా బోధించట్లేని అర్థం. మీకు చెప్పలేనని అర్థం. హల్లెలూయా. చూడండి, ఒక ప్రోగ్రాం చేసినా లేకపోతే ఇంకొకటి ఏదైనా చేసినా అన్నీ ఆలోచిస్తాం. డెకరేషన్ ఆలోచిస్తాం, స్టేజ్ ఆలోచిస్తాం, కార్డ్స్ ఆలోచిస్తాం, ఫుడ్ ఆలోచిస్తాం, అదేంటి ఫుడ్కు మంచి ఆలోచిస్తాం, అన్నీ ఆలోచిస్తాం. కానీ దేవజనుడు వస్తే ఎంత ఇవ్వాలా, దేవునికి ఎంత ఇవ్వాలా అని రెడీ కూడా ఉండరు. హల్లెలూయా. రెడీగా ఉండరు. అది సరైన పద్ధతి కాదు. హల్లెలూయా. ఎవరు హల్లెలు కూడా చెప్తలేరు, ఎవరు స్తోత్రం కూడా చెప్తలేరు. ఆ రోజు అయితే ఆ రోజే స్తోత్రం, ఆ రోజు మన్నానే. నెక్స్ట్ డే మన్నా ఏమైపోతుంది? డిలే అయిపోతుంది, పాసిపోతుంది. అది సంతోషంతో ఇవ్వాల్సింది. అది ఎంత అని కాదు, రూపాయి కావచ్చు, కోటి రూపాయలు కావచ్చు, దాంతో సంబంధం లేదు. నీ హృదయం ఎట్లుంది? అందుకే వారి జీవితంలో ఒక వింత కార్యం జరిగింది. పక్కవారు, దేవునికి ఇవ్వడం నీకు ఇష్టమా అన్నాడు. చెప్పండి, ఇష్టమా? దేవునికి కానుకలు ఎంత ఇవ్వాలంటే ఇష్టం. పక్కవారు, నీకు ఇష్టమా అన్నాడు. అయితే రెడీ ఉండండి వింత కార్యానికి, ఆశ్చర్య కార్యానికి రెడీ ఉండండి. చదువు. ఎట్లనగా జ్వాలలు బలిపీఠము మీద నుండి ఆకాశమునకు లేచుచుండగా యెహోవా దూత బలిపీఠము మీదనున్న ఆ జ్వాలలలో పరమునకు ఆరోహణమాయెను. మనోహయు అతని భార్యయు దానిని చూచి నేలకు సాగిలపడిరి. ఆ తరువాత యెహోవా దూత మరలా మనోహాకును అతని భార్యకును ఇక ప్రత్యక్షము కాలేదు. లాస్ట్ వరకు చదివేసి. ఆయన యెహోవా దూత అని మనోహ తెలుసుకొని, మనము దేవుని చూచితిమి గనుక మనము నిశ్చయముగా చనిపోదుమని తన భార్యతో అనగా, అతని భార్య, యెహోవా మనలను చంపగోరిన ఎడల ఆయన దహన బలిని నైవేద్యమును మన చేత అంగీకరింపడు, ఈ సంగతులన్నిటినీ మనకు చూపింపడు, ఈ కాలమున ఇట్టి సంగతులను మనకు వినిపింపడని అతనితో చెప్పెను. తరువాత ఆ స్త్రీ కుమారునికని అతనికి సంసోను అను పేరు పెట్టెను. ఆ బాలుడు ఎదిగినప్పుడు యెహోవా అతనిని ఆశీర్వదించెను, మరియు యెహోవా ఆత్మ జొర్యాకును. ఆమేన్, హల్లెలూయా. సరే చూడండి, ఇక్కడ మనోదేవ్ కొడుకు పుట్టాడు, అంతసరి కొడుకు పుట్టాడు అని. అతని పేరు ఏం పేరు? సామ్. ఏదైతే ప్రత్యక్షత కలిగిందో ఆ ప్రత్యక్షత ఏమైంది? నెరవేరింది. అందరం హల్లెలూయా అనండి. నీ జీవితంలో దేవుడు ప్రత్యక్షమైతే అంటారు కదా, 6 అయినా 100 అయినా కంపల్సరీ అది జరుగుతుంది. నువ్వు దేవుని యొద్ద నుంచి ఏదైతే ప్రత్యక్షత పొందుకుంటావో 100%, 1000%, ఇంకేం పర్సెంట్ ఉంచుంటో నాకు తెలియదు, కానీ అది పక్క నెరవేరుతాడు. చెప్పలు కొట్టి దేవుని స్తుతించారా? హల్లెలూయా. నీకు ప్రత్యక్షత లేకుండా మనం పొందుకోలేమేమి. అబ్రాహాముతో వాక్యము ప్రత్యక్షమైంది. ప్రభువు ఒక వాక్, దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షమై ఉన్నది. ఎక్కడుంది చెప్పగలుగుతారు ఎవరైనా? అబ్రాహాం కదా, చెప్పండి. 15:1 చదవండి. ఆదికాండం 15వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనమందు వచ్చి, అందుకు దర్శనము అందు వచ్చి, హల్లెలూయా. దేవుని వాక్యము దర్శనం, ఒక ప్రత్యక్షత వచ్చి ఉన్నది. హల్లెలూయా.
దేవుని దగ్గర నుంచి ఒక ప్రత్యక్షత నీ నీతిమంతులుగా తీర్చిచేస్తుంది. ఆ 5 వచనాలు 6 వచనాలు చూచినట్లయితే అబ్రాము నమ్మెను గనక అతను నీతిమంతుడుగా తీర్చబడెను అంటున్నాడు. ఇక్కడ ప్రత్యక్షత, దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షత అబ్రాము కలిగింది. నువ్వు దేవుని నమ్మావు, విశ్వసించావు, నీకు ప్రత్యక్షత కలగాల. అందుకని ప్రత్యక్షత అన్నాడు. అది ఎలా ఉంటుంది అంటే ప్రత్యక్షత, అది నీకు రియల్గా ఉంటుంది. దేవుని ఒక వాక్యం నువ్వు చదివేటప్పుడు నీకు ఒక ప్రత్యక్షత కలగాల. హల్లెలూయా. నువ్వు వాక్యం చదువుతున్నావు, ఒక వాక్యం నీ ఎదుట ఇట్లా కనపడుతుంది. ఇట్లా ఏ విధంగా అయితే మనోవారి యొక్క భార్యకు దేవుని దూత ప్రత్యక్షమై ఉన్నదో అదే విధంగా నువ్వు వాక్యం చదువుతా ఉంటే ఆ వాక్యములో నుంచి ఒక పదము యెహోవా నా కాపరి అని కనపడుతుంది. ఇలా నువ్వు వాక్యం చదువుతున్నావు, నేను నిన్ను ఘనపరుస్తాను అంటున్నాడు. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, దేవుడు నీకు ప్రత్యక్షమవుతున్నాడు. కొర్నేలు ప్రార్థన చేస్తున్నాడు, దేవుని దూత ప్రత్యక్షమై ఉన్నది. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు దేవుని దూత ప్రత్యక్షమవుతుంది. కొర్నేలు మళ్ళీ పేతురు చూసినప్పుడు కూడా ఆ మధ్యాహ్నం కూడా ప్రార్థన చేసినప్పుడు ఒక కళ ద్వారా, ఒక దర్శనం ద్వారా దేవుడు ప్రత్యక్షమై ఉన్నాడు. వాక్యం ద్వారా నీకు ప్రత్యక్షమవుతాడు, ప్రార్థన ద్వారా నీకు ప్రత్యక్షమవుతాడు, నువ్వు దేవుని స్తుతించడం ద్వారా దేవుడు నీకు ప్రత్యక్షమవుతుంది. హల్లెలూయా. ఎంతమంది నా చేయి చూస్తున్నారు? ఎవరు చూడట్లేదా? చూసే వాళ్ళందరూ మీ చేయి లేపండి. మీ చేయి కూడా అది చేయి లేపి ఇట్లా ఊపండి. హాయ్ అనండి, బాయ్ అనండి. ఏసైకి హాయ్ చెప్పండి, సాతానుకు బాయ్ చెప్పండి. ఏ విధంగా ఈ చేయి నీకు ప్రత్యక్షత నీకు ఎలా ఉంది? ఇట్స్ రియల్. అలాగనే దేవుడు కూడా నీకు రియల్గా కావాల. దేవుని యొక్క ప్రత్యక్షత కూడా అది నీకు ఒక ప్రత్యక్షత కలిగితే అది నిజము అని తెలిసిపోతుంది అంతే. ఇంకొకటి, ఏ ప్రత్యక్షత నీకు కలుగుతుందో ఆ ప్రత్యక్షత నెరవేరుతుంది. హల్లెలూయా. చూడండి, 2 కొరింథీయులు 12వ అధ్యాయం 1వ వచనం చదవండి. 2 కొరింథీయులు 12:1. అతిశయపడుట నాకు తగదు గాని అతిశయపడవలసి వచ్చినది. ప్రభువు దర్శనములను గూర్చియు ప్రత్యక్షతలను గూర్చియు చెప్పుదును. దర్శనము గురించి, ప్రత్యక్షత గురించి నేను చెప్పేదాను. ఇక్కడ అందులో దేవుని బిడ్డలు దర్శనము, ప్రత్యక్షత గురించి చెప్పాల. మీ అందరికీ ఎంతమంది కళలు నమ్ముతారా? ఇక్కడ ఉన్నవారికి ఎవరికైనా రాత్రి కళ వచ్చిందా? రాలేదా? ఓకే. ఇంకెవరికైనా వచ్చిందా రాత్రి కళ? ఎవరికి రాలేదా? నిజంగా చెప్పండి, ఎవరికైనా వచ్చిందా రాత్రి కళ? సరే, ఎవరికైనా ప్రత్యక్షత వచ్చిందా? ఇక్కడ పౌలు భక్తుడు అంటున్నాడు, కళలు, దర్శనాలు నాకు ప్రత్యక్షతతో. పౌలు భక్తుడు ఏమంటాడే, నేను ఎక్కడ వెళ్ళినా కానీ ఒక ప్రత్యక్షత కలిగి నేను వెళుతాను. తెస్సలోనియకు వెళ్ళినా, వింటున్నారా, ఇంకా ఎఫెసీయులకు వెళ్ళినా, గలితీయుల దగ్గరికి వెళ్ళినా, కొరింథీయుల దగ్గరికి వెళ్ళినా ఒక ప్రత్యక్షతతో నేను వెళుతాను అంటున్నాడు. అందుకే ఆ ప్రత్యక్షతతో వెళ్ళినందుకు అక్కడ కార్యాలు జరుగుతూ ఉంటాయి, అక్కడ అద్భుతాలు జరుగుతుంటాయి, అక్కడ విడుదల జరుగుతుంటాయి. దేవునికి స్తోత్రం చెప్తారా?
నువ్వు ఆఫీస్ దగ్గరికి వెళ్ళాలా, నువ్వు ఉదయకాలంలో ప్రార్థిస్తున్నావు, నీకు ఒక ప్రత్యక్షత కలిగింది, ఇగో ఈ విధంగా క్రీమ్ కలర్ షర్ట్ వేసుకున్న దగ్గరికి వెళ్ళాలని. ఆయన ఎద్దకు వెళ్ళినాం, ఆయన నీకు సహాయం చేసి పెట్టేశాడు. నీకు ఈ విధంగా ప్రత్యక్షత కలుగుతుంది. అందుకని ప్రత్యక్షత కలుగుతుంది. ఇక్కడ ఉన్నవారు అందరికీ ప్రత్యక్షత కలుగును గాక. స్తోత్రం చెప్తారా? ఇంకా ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. అందుకోసం దేవుడు నాకు అనుగ్రహించిన ప్రత్యక్షత. నీ సంపాదన విషయంలో ఒక ప్రత్యక్షత కలిగి ఉండాలి. నా పరిచర్య విషయంలో, మందిరం విషయంలో నాకు కూడా ఒక ప్రత్యక్షత కలిగి ఉండాలి. ఒక సాక్ష్యం విన్నాను. ఒక చర్చిలో 7 సర్వీసులు జరుగుతాయి. మొదటిలో అసలు ఎవ్వరు లేరు, నమ్మకంగా పని చేస్తూ ఉన్నాడు. సడన్గా ఒకరోజు కల వచ్చింది, దేవుడు ప్రత్యక్షత ఇచ్చినాడు. అనేకమైన చేపలు పట్టినట్టు. ఆ నెక్స్ట్ డే నుంచి ఒక్కొక్కరు అందరూ కూడా సంఘంలో చేర్చబడుతున్నారంట. హల్లెలూయా. ఇప్పుడు మీకు చాలా పేదరికంగా ఉన్నారు, చాలా అప్పుల్లో ఉన్నారు. ఇప్పుడు మీరు ఒక ప్రత్యక్షత పొందుకున్నారు అనుకో, మీ యొక్క అప్పు పోతుంది అంతే. స్తోత్రం చెప్తారా? మీ యొక్క ఆ పేదరికం అంతా పోయి నువ్వు ధనవంతులుగా మారుతావు. స్తోత్రం చెప్పండి. ఇది దేవుని యొక్క ప్రత్యక్షత. నేను మహిమల నుండి అధిక మహిమలో చేరుస్తూ ఉంటుంది. నువ్వు వాక్యం చదువుతున్నావు, నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నేను దేవుని సన్నిధికి వస్తున్నా, ఐఎమ్ సీనియర్, ఐఎమ్ జూనియర్, మొన్న అది కాదు. దేవుడు నీకు ప్రత్యక్షము కావాలా. సౌలు గుర్రం మీద వెళ్తున్నాడు, దేవుడు ప్రత్యక్షమై ఉన్నాడు. హల్లెలూయా. అందుకే దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు మీకు ప్రత్యక్షమవునుగాక, దేవుని యొక్క వాక్కు మీకు ప్రత్యక్షమవునుగాక. అందుకని ప్రతిసారి నేను ప్రార్థించినప్పుడు, ప్రతిసారి నేను వాక్యం చదివినప్పుడు దేవుడు నాకు ప్రత్యక్షతలు ఇచ్చునుగాక. హల్లెలూయా. నీకు ఒక రియల్గా కనపడుతుంది ఒక వాక్యం. నీకు ఏదైనా ఒక రియల్, అందులో నుంచి రియల్గా కనపడుతుంది. ఆమేన్. స్తోత్రం చెప్తారా? ఎందుకు ప్రత్యక్షత కలగాల? ప్రత్యక్షత లేకపోతే, ఆ విజన్ లేకపోతే మనం అందరం పడిపోతాం, ముందుకు వెళ్ళలేం. సామెతలు గత ఆదివారం నాన్నగారు చెప్పాడు. ఈ మాట నేను చెప్పాలనుకుని చెప్పలేదు. సామెతలు 29:18. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు, ధర్మశాస్త్రమును అనుసరించువాడు ధన్యుడు. ఏమని? దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు. దాని అర్థం ఏంది? ఇంగ్లీష్ బైబిల్లో ఇంకొక ఉంది, ఒకసారి చదవండి ఎవరైనా. ఇంగ్లీష్ బైబిల్ కీర్తనలు ఎవరైనా ఇంగ్లీష్ బైబిల్ ఉందా? 29:18. Where there is no revelation, the people cast off restraint, but happy he who keeps the law. ఎవరైతే ప్రత్యక్షత లేదో వారు పడిపోతారు, వెనకకు వెళ్ళిపోతారు. హల్లెలూయా. అందుకని ప్రత్యక్షత. తెలుగులో ఒకసారి చదవండి. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు. జనులు పట్టులేక తిరుగుదురు. ఎవరైతే ప్రత్యక్షత ఉండదో వారికి పట్టు ఉండదు. అందుకు పక్కవారు నాకు దర్శనం లేకపోతే, నీకు దర్శనం లేకపోతే ఏముండదంట?
పట్టు ఉండదు అని. గేమ్స్లో ఆడేటప్పుడు పట్టుతారు ఒకటి. హల్లెలూయా. నువ్వు దేవుని యొక్క వాక్యం చదివినా, దేవుని రక్షణ పొందినందుకు నువ్వు ఒక పట్టు పట్టాల. ఎప్పుడు పట్టు వస్తుందో తెలుసా? దేవుడు నీకు దర్శనం ఇచ్చినప్పుడు. మోషే వింటున్నారా? మోషేకి దేవుడు చెప్పినాడు, ఇగో ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా పాలు తేనె ప్రదేశానికి పంపించాల నువ్వు అని. స్తోత్రం. ఒక ప్రత్యక్షత ఇచ్చినాడు, ఒక విజన్ ఇచ్చి ఉన్నాడు. అందుకే అతను ఒక పట్టు ఉంది, ఒక గురి కలిగి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, అందరికీ గోల్స్ ఉంటాయి. గోల్ ఉంటే గోల్మాల్ అయిపోతారు. పక్క నీ గోల్ ఉంటే గోల్మాల్ అవుతారు. అర్థమవుతుందా? కానీ దేవుని ప్రత్యక్షత ఉంటే నీకు పట్టు ఉంటుంది. దేవుని ప్రత్యక్షత ఉంటే ఆ ప్రత్యక్ష ఏ విధంగా నెరవేరుతుంది. కళల ద్వారా మాట్లాడతాడు, వాక్యం ద్వారా మాట్లాడతాడు, పిల్లల ద్వారా మాట్లాడతాడు. ఒక్కొక్కసారి మామూలుగానే సంభాషణ జరుగుతుంటుంది, కానీ వారి మాటలో ఒక ప్రత్యక్షత కలుగుతుంది. హల్లెలూయా. చూడండి, గళితులు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12 చదవండి. అది అలాగనే పెట్టండి. ఫస్ట్ యోహాను సువార్త 1వ అధ్యాయం 14 చదవండి. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. ఆమేన్. హల్లెలూయా. వాక్యము ఏ విధ కృపా సత్య సంపూర్ణుడై మన మధ్యలో నివసించెను. ఎవరు ఈయన? యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా ఈ లోకానికి కృపా సత్య సంపూర్ణుడై మన మధ్యలోనికి వచ్చినాడు. అందరి ఎదుటి ఇలా కనపడతా ఉన్నాడు. స్తోత్రం. రియల్గా కనపడతా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు పాత నిబంధన గ్రంథములో ఇప్పుడు మనో దగ్గర నీ పేరే అంటే అక్కడ పేరు చెప్పలే, అది ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? మనోవారి యొక్క భార్య దగ్గరకు వచ్చిన దూత పేరు అడుగుతాడు. అడుగుతాడు, నీ పేరే ఏంటి అంటే నీ పేరు చెప్పలేదు. యాకోబు దగ్గర కూడా యాకోబుడు కడతాడు, నీ పేరేంటి అంటే పేరు చెప్పాడు. పాత నిబంధన గ్రంథములో కుమారుని కుమారుడు కాదు, దేవుని దూత మరి దైవజనులకు ప్రవక్తలకు ప్రత్యక్షమై ఉన్నాడు. పరుమారులో అడిగినాడు, నీ పేరేంటి అని. వారు ఎప్పుడు పేరు చెప్పలే. హల్లెలూయా. కానీ కొత్త నిబంధన గ్రంథంలో పేరేందంటే యేసుక్రీస్తు ప్రభువు అని. హల్లెలూయా. పాత నిబంధన గ్రంథములో దూతగా ఉండే, కొత్త నిబంధన గ్రంథములో ఆయన పాత నిబంధన ఆత్మగా ఉండే, కొత్త నిబంధన గ్రంథంలో ఆయన మీకు నీడ ఉండే, ఆ నీడ మీకు ఇప్పుడు ప్రత్యక్షమై ఉన్నది. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. నీకు నాకు మనందరికీ ఆ విధంగా ప్రత్యక్షత కావాలి. చూడండి, గళితులు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12 చదవండి. మనిషి వలన దానిని నేను పొందలేదు, నాకెవడునూ దానిని బోధింపనూ లేదు గాని యేసుక్రీస్తు బయలుపరచుట వలననే అది నాకు లభించినది. ఆమేన్. బట్ బై ద రెవల్యూషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. మీ అందరికీ యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రత్యక్షత మీకు కలుగునుగాక. దేవుని యొక్క వాక్యం యొక్క ప్రత్యక్షత మీకు కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. అందరం దేవునికి స్తోత్రం చెప్తారా? ప్రతిరోజు నువ్వు దేవుని యొక్క వాక్యం యొక్క ప్రత్యక్షత కలిగి ఉంటే మహిమలో ఉండే అధిక మహిమలో వెళుతావు. హల్లెలూయా. చూడండి, జీసస్ కాల్స్ వారి యొక్క మినిస్ట్రీ ఉంటుంది. వారు ఒక మాట అంటారు, మీ దుఃఖము సమాప్తమై ఉన్నాయి. హల్లెలూయా. మీ దుఃఖము సంతోషముగా మారుతుంది అని. యువర్ సారో విల్ టర్న్ టు జాయ్. హల్లెలూయా. ఆ దైవజనునికి ఆ వాక్కు ప్రత్యక్షమై ఉంది. వారు జాగ్రత్తగా వినండి, 1000 సార్లు చెప్పినా 1,00,000 సార్లు చెప్పినా వారు నోటితో చెప్తే ఎలా ఉంటుందంటే వారు ఫస్ట్ టైం చెప్పినట్టే ఉంటుంది.
అవునా? ఇప్పుడు వారికి రమ్మనుచున్నాడు నేను ప్రభు యేసు వాంఛాతతారా కార్యము చాపి రమ్మనుచున్నాడు. కొంతమందికి ఈ పాత పాట, కానీ వారికి వారి యొక్క పరిచర్యకు ఆ పాట ఒక ప్రత్యక్షత ఇచ్చాడు. అందుకే వారు ఎప్పుడు పాడబడినా అది కొత్తగా ఉంటుంది. వారు ఎప్పుడు కూడా నీ దుఃఖము సంతోషంగా మారుతుంది అంటే వారి మాట్లాడినప్పుడు వారికి కొత్తగా ఉంటుంది. దేవుని బిడ్డలారా, నువ్వు పాట కానీ వాక్కు కానీ దర్శనము కానీ నీకెప్పుడు కొత్తగా ఉండాలంటే నువ్వు ప్రత్యక్షత పొందుకోవాలి దేవుని యొద్ద నుంచి. అబ్బా, ఈ మాట చెప్తే నేను గంతులు వేసేవాడిని. చప్పట్లు కొట్టారు, ఎవరు చప్పట్లు కొట్టట్లే. హల్లెలూయా. నీవు నమ్ముకున్నావు, కానీ వాక్యంలో నుంచి నీకు ప్రత్యక్షత కలగాల. నువ్వు పాటలు పాడుతున్నావు, ఆ పాట యొక్క ప్రత్యక్షత నీకు కలగాల. కొన్నిసార్లు మనకు ఏమవుతుంది అంటే ఏదైనా పాట మనం తీసుకున్నాం అనుకో, ఒక 4-5 సార్లు పాడంగానే ఇంకో 10వసారి మనకు బోరు కొట్టేస్తుంది. అది కాదు, ప్రత్యక్షత కలిగితే అబ్బా ఆ పాట 1000 సార్లు పాడిన నీకు కొత్తగా ఉంటుంది. నీకు ఒక ప్రత్యక్ష కలిగి ఉంటే యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు అంటే ప్రతిసారి నీకు నూతనంగా ఉంటుంది. ఒక ఊట వలె నీలో ఉంది, పరిశుద్ధాత్మ నీలో ఉన్నది. నీ పరిశుద్ధాత్మ నీలో ఉన్నాయి, నదులు నీలో ఉన్నాయి. ఆ ప్రత్యక్షత ఈరోజు మీలో నుంచి బయటికి వచ్చునుగాక, ఆ వాటర్ బయటికి వచ్చునుగాక. స్తోత్రం చెప్తారా? The well of salvation in you come out in Jesus' name. ప్రతిదీ నీకు ప్రత్యక్షత కలగాల. వావ్. యేసుక్రీస్తు ప్రభు మీకు రియల్గా అవుతాడు. అప్పుడు నువ్వు ఏ విధంగా రియల్ అయినావో, నువ్వు దేవుని యొక్క ప్రత్యక్షత కలిగితే దేవుని వాకు దేవుడు నీకు రియల్గా కన్నా రియల్ అవుతాడు. రియల్ నుంచి రియల్ అవుతాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సరే చూడండి, ఏదైనా దేవుడు ప్రత్యక్షత ఇస్తే దాన్ని రాసుకొని చూడండి. హబాకు 2వ అధ్యాయము, హబాకు 2వ అధ్యాయం 2వ వచనం చదవండి. యెహోవా నాకిలాగు సెలవిచ్చెను, చదువువాడు పరిగెత్తుచు చదువ వీలగునట్లు నీవు ఆ దర్శన విషయమును పలక మీద స్పష్టముగా వ్రాయుము. దర్శన విషయమందు స్పష్టంగా రాయండి. అందుకని నీ యొక్క ప్రత్యక్షత స్పష్టంగా రాయండి. నీ యొక్క కళ, అందుకని నా ఒక కళ నేను పలక మీద రాస్తాను, బుక్లో రాస్తాను. హల్లెలూయా. నా యొక్క ప్రత్యక్షత నేను బుక్కుల్లో రాస్తాను. దేవుడు ఏదైతే వాక్కు మాట్లాడాడో నేను రాస్తాను. ప్రతి ఆదివారం వినే వాక్యము నేను రాస్తాను. స్తోత్రం చెప్తారా? రాసి దాన్ని ఏం చేయాలంట? 3వ వచనం చదవని. ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును, సమాప్తమగుటకై ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును. అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును, జాగు చేయక వచ్చును. నువ్వేదైతే ఆ ప్రత్యక్షత కలుగుతుందో ఆ నిర్ణయ కాలమందు అది జరుగుతాయి. ఇంకా ఆ దర్శనం విషయం మందు నిర్ణయ కాలమందు జరుగును, అది జరుగుటకై నీకు ఏ దర్శనం వచ్చిందో, ఏ కళ వచ్చిందో రాయండి, దాని గురించి ప్రార్థన చేయండి. అది పక్క నీ జీవితంలో నెరవేరుతుంది. అది తప్పక నెరవేరును. అది తప్పక, పక్క
అది తప్పక, మన భాషల్లో చెప్పాలి అంటే పక్క, హల్లెలూయా, తప్పక నెరవేరుతుంది అన్నది పక్క. దేవునికి ఇచ్చిన వాగ్దానము తప్పక నెరవేరుతుంది అనండి. హల్లెలూయా. నీకు వాగ్దానం ఇస్తే రోజు ప్రార్థన చేయండి. అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము. దాని కొరకు ఏం చేయాలంట? ఆ దర్శనము కొరకు, ఆ ప్రత్యక్షత కొరకు కనిపెట్టి ప్రార్థన చేయాల. అది తప్పక జరుగును. అందుకోసారి అది తప్పక జరుగును అనండి. జాగు చేయక వచ్చును. ఎట్లా అంట? జాగు చేయక వచ్చును అన్నాడు. ప్రభువా, మనోహర్తో మాట్లాడిన విధముగా ఈ రోజు నుంచి నాకు ప్రత్యక్షమవు. హల్లెలూయా. వారి భార్యతో ప్రత్యక్షమవుతున్నాడు. వాక్యం ద్వారా మీకు ప్రత్యక్షమవునుగాక. ప్రార్థనలో దేవుడు మీకు ప్రత్యక్షమవునుగాక. ఆరాధించేటప్పుడు దేవుడు మీకు ప్రత్యక్షమవునుగాక. ప్రతి ప్రత్యక్షత మీ మహిమ నుండి అధిక మహిమలో మనల్ని తీసుకెళ్తుంది. విశ్వాసి అయినా, కాపరి అయినా, సేవకులు అయినా, ఎవరికైనా కానీ ఒక్కొక్క ప్రత్యక్షత, ఆ రెవల్యూషన్ ఎప్పుడైతే మనకు అర్థమవుతుంటుందో ఇంకా నువ్వు మహిమ నుండి అధిక మహిమలో వెళ్తావు. మీ అందరికీ మనోనేతాలు తెరవబడునుగాక. దేవుని యొక్క ప్రత్యక్షత మీరు చూచెదరుగాక. నిలబడండి, మీ కానుకలు చేతిలో పట్టుకొని ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేయండి అందరు. ప్రభువా, అందరూ కూడా ప్రభువా, నేను ప్రత్యక్షత కలిగి ఉండాలి. ఒక ప్రత్యక్షత నీకు కలిగితే ఆ ఒక్క ప్రత్యక్షత ప్రపంచమంతా తిప్పుతుంది. ఒక దైవజనునికి భూదిగంతము వరకు నేను నిన్ను పంపుతానన్నాడు. హల్లెలూయా. దేవుడు వాక్కు ద్వారా ప్రత్యక్షతగా మాట్లాడాడు. అయితే ఎప్పుడైతే ఆ ప్రత్యక్షత పొందుకున్నాడో ఆయన భూదిగంతము వరకు తిరిగినట్టు ఒక అతను సాక్ష్యం చెప్తున్నాడు. ఒక దైవజనుడు భూదిగంతము లాస్ట్ కార్నర్కి వెళ్ళి చెప్పాడంట, ఇదిగో నీకు ఇచ్చిన వాగ్దానము ఈరోజు నెరవేరింది అని. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుంటారు. మీకు ప్రత్యక్షత కలుగుతుంది. నీతో మాట్లాడుతాడు. అది నెరవేరే వరకు నేను విడిచిపెట్టాడు. హల్లెలూయా. యాకోబుకు ఒక ప్రత్యక్షత పొందుకున్నాడు. ఆ ప్రత్యక్షత యాకోబుని ఇశ్రాయేలుగా మార్చింది. స్తోత్రం. థ్యాంక్ యూ ఫాదర్. ఈరోజు మీ జీవితంలో ఒక ప్రత్యక్షత కలుగునుగాక. అది నీ జీవితము నేను ధనవంతులుగా మారుస్తుంది. డబ్బు విషయంలో కానీ, నీ పని విషయంలో కానీ, ప్రాజెక్ట్ వర్కుల విషయంలో కానీ, నువ్వు చేస్తున్న పని విషయంలో కానీ, కుటుంబ విషయాల్లో కానీ, మీ పిల్లల విషయంలో కానీ, నువ్వు ఓన్లీ ఆత్మీయ పరిస్థితి అనుకోదు. వాక్యం, ప్రార్థన, నీ యొక్క సొంత జీవితంలో కూడా, నీ సొంత పనిలో కూడా, నీ కుటుంబ విషయాల్లో కూడా నీకు ఎప్పుడైతే ప్రత్యక్షత కలుగుతుందో అది నెరవేరుతుంది. ఎప్పుడైతే మనకు ఒక ప్రత్యక్షత కలుగుతుందో మన మనోనేత్రాలు వెలిగింపబడతాయి. చాలామంది రక్షణ పొందుకోలేకపోతారు. వారికి యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రత్యక్షత తెలియదు. సౌలుకు యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రత్యక్షత తెలియని కారణం ద్వారా సంఘాన్ని హింసించడం జరిగింది. కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రత్యక్షత తెలిసిన తర్వాత ఆ సంఘము కొరకే దెబ్బలు తిన్నాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రతి విశ్వాసికి ప్రత్యక్షత కలుగునుగాక. ప్రతి విశ్వాసికి కలలు వచ్చునుగాక. థ్యాంక్ యూ ఫాదర్. థ్యాంక్ యూ జీసస్. నీ జీవితంలో అద్భుతము కావాలన్నా, విడుదల కావాలన్నా, స్వస్థత కావాలన్నా, మహిమ నుండి అధిక మహిమలో వెళ్ళాలన్నా తప్పక నీకు రెవల్యూషన్, ప్రత్యక్షత నువ్వు పొందుకుంటేనే నువ్వు ముందుకు కొనసాగుతావు. ప్రభువా, ప్రతి ఒక్కరు ప్రభువా వారికి దర్శనం వచ్చునుగాక. యవనస్తులకు ఏ విధంగా అయితే యోసేపుకు నువ్వు దర్శనం ఇచ్చావు, ఒక ప్రత్యక్షత ఇచ్చావు, ఇదిగో నేను ప్రైమ్ మినిస్టర్ అవుతున్నానని ప్రభువా. ఇక్కడ అనేక మంది పెద్దవారు, చిన్నవారు, యవనస్తులు అందరూ ఉన్నారు తండ్రి. యోసేపును దర్శించినట్టు ప్రభు నువ్వు దర్శించుమని ప్రార్థిస్తున్నాను. నువ్వు దర్శించుమని ప్రార్థిస్తున్నాము తండ్రి.
యాకోబు కూడా యోసేపు యొక్క దర్శనము చూసినప్పుడు విన్నప్పుడు ఆశ్చర్యపడాడు. ప్రభువా, అవును ప్రభా, నీ ప్రత్యక్షత ఎప్పటికీ మమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది తండ్రి. మీ యొక్క ప్రత్యక్షత మా జీవితంలో ఒక ఉజ్జీవాన్ని తీసుకువస్తుంది తండ్రి. నీ యొక్క ప్రత్యక్షత మహిమ నుండి అధిక మహిమలోనే మమ్మల్ని తీసుకువస్తుంది తండ్రి. ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు. వారు ఇచ్చుచున్న కానుక ప్రభువా తండ్రి, వారు విత్తుతుండగా వారికి ఆ అర్పణలు ఇచ్చి ఒక వింత కార్యము జరుగునుగా అని ప్రార్థిస్తున్నాను. వారు దశంభాగాలు ఇచ్చుచుండగా ప్రభువా వారు నూరంతలుగా ఆశీర్వాదం వచ్చునుగాక. థ్యాంక్ యూ ఫాదర్, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. నిక్షేముగా మీరు పొందిన దెబ్బల చేత స్వస్థత ప్రభా, ఈ వచ్చిన వారు ఏ అనారోగ్యమున స్వస్థత కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాను. కొంతమంది నిరాశతో ఉన్నారు, కొంతమంది అవమానముతో ఉన్నారు, కొంతమంది తల ఎత్తుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. కానీ దేవుడు ఈరోజు దేవుని యొక్క శక్తి మిమ్మల్ని తాకుతూ ఉన్నది. ఈ శ్రమలలో, ఈ కష్టములో దేవుని యొక్క ప్రత్యక్షత నిన్ను లోయలో నుంచి దేవుడు లేవనెత్తుతూ ఉన్నాడు. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. నువ్వు దుఃఖంలో ఉన్నావా? దేవుడు నీకు ప్రత్యక్షమైతే నీ దుఃఖము సంతోషంగా మారుతుంది. నువ్వు అనారోగ్యంగా ఉన్నావు అమ్మో, కానీ యేసు దెబ్బలు, ఆ పొందిన దెబ్బలు నీకు ప్రత్యక్షమైతే నీ గడ్డలు కరిగిపోతాయి, మోకాళ్ళ నొప్పులు వెళ్ళిపోతాయి, నీ కళ్ళు చక్కగా కనపడతాయి, చెవు నొప్పి వెళ్ళిపోతుంది. దేవుడు నీకు ప్రత్యక్షం, ఆయన దెబ్బలు నీకు ప్రత్యక్షమైతే ఆయన పొందిన దెబ్బల ద్వారా నీకు స్వస్థత, నీకు స్వస్థత. శరీరంలో ఏ రోగమున దేవుడు స్వస్థపరుస్తాడు. కంతులు కరిగిపోతాయి, ఆ గడ్డలు కరిగిపోతాయి, ఆ గడ్డలు కరిగిపోతాయి, ఆ గడ్డలు కరిగిపోతాయి. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్. తలనొప్పి వెళ్ళిపోతుంది, తలనొప్పి వెళ్ళిపోతుంది. ఓ రసతి కదా రష కదా రిబాల సత. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్. వారు చేయుచున్న పనిలో ప్రత్యక్షత కలుగునుగా. కానీ వా ప్రభువా నీకు వందనాలు. వచ్చిన వారందరినీ దీవించుమని, ఆశీర్వదించమని, నీ రెక్కల నీడలో భద్రపరచమని నజరైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ సావాసం ఈ కూడి ఉన్న ప్రతి ఒక్కరు తోడుగుని నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. యేసు నామములో సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. బ్లెస్ యు.